అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. మానవులు తమ యొక్క ఆశలు, కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క దేవతని ఆరాధన చేస్తూ ఉంటారు. ఎవరి ఇష్టదయం వాళ్ళకు ఉంటారు కదండి. అయితే శ్రీహరి సూక్ష్మ రూపాన ఆ దేవతలలో కొలువై ఉండి మానవుల యొక్క ఆశలు, కోరికలు నెరవేరుస్తూ వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉంటారన్నమాట. అందుకే అన్నమాచార్యులు అన్నారు కదండి, హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరి 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 అనవే మనసా భావములోన భాగ్యమునందును అన్నట్లుగానే ఆ హరి అవతారాలే సకల దేవతలు కూడా అన్నమాట. సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడనమాట, మరి పరమాత్ముడు ఒక్కడే కదా, మరిన్ని అవతారాలు అసలు ఎందుకు దాల్చవలసి వచ్చింది? ఏ ఏ అవతారాలు ఆయన దేనివల్ల దాల్చవలసి వచ్చింది? అలాగే సృష్టి చేయించాడు బ్రహ్మచేత అన్నారు కదా, సృష్టి క్రమక్రమంగా జరిగిందా లేకపోతే ఒకేసారి అందరినీ సృష్టించేశాడా అని చెప్పి అన్న ప్రశ్నకి క్రమక్రమంగా జరిగింది సృష్టి అని చెప్పేసి సుఖమహర్షి చెప్తూ, అసలు స్వామి ఒక్కొక్క అవతారం ఎందుకు దాల్చవలసి వచ్చినది అంటే, ముందుగా హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని చాపలాగా చుట్టి సముద్రంలో పడవేయబోతుంటే ఆ హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించి లోకాలని రక్షించాడు స్వామి. యజ్ఞవరాహతారంగా అంటే శ్వేతవరాహతారంగా అవతరించి భూపతి అయినాడు. ఈ భూవరాహస్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి, ఈ కథ ఎవరైతే వింటారో వారికి భూదేవి యొక్క అనుగ్రహము, భూవరాహస్వామి యొక్క అనుగ్రహం కలిగి ఎన్నో భూములు, ఆస్తిపాస్తులు, గృహాలు అనేవి ఏర్పడతాయని అంటుంటారంటే. మరి ఇంకోటేమో కర్దమ ప్రజాపతికి దేవహూతికి కపిలుడిగా జన్మించి తల్లికి సాంఖ్య మార్గాన్ని ఉపదేశించాడు. అది ముక్తికి సులభమైన మార్గం అన్నమాట. తర్వాత అనసూయాదేవి, ఆమె మహాపతివ్రత కదండి, అత్రి మహర్షి వారి యొక్క సంతానంగా దత్తదేవుడిగా అవతారం. ఎందుకంటే ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తన పుత్రులుగా కావాలని చెప్పి అడిగినప్పుడు ఆమె యొక్క కోరిక మేరకు ఆ ముగ్గురు కూడా ఒక్కటిగా అవతరించి దత్తాత్రేయుడుగా అవతారం ఇచ్చారనమాట. ఎవరైనా సరే శని ప్రభావం ఎక్కువగా ఉంది, శని చేత బాధించబడుతున్నాము అని అనుకున్న వాళ్ళు దత్తాత్రేయుని కనుక ఆరాధన చేసినట్లయితే శని ప్రభావం అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకంటే గురుదత్త అంటారు కదండి, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని ఆయన పూజిస్తారు. ఆయన యొక్క భార్య పేరు అనఘాదేవి అన్నమాట. అనఘా వ్రతం కూడా జరుగుతూ ఉంటుంది కదండి. దత్తాత్రేయుడు అనఘాదేవి వ్రతం కూడా చేసుకున్నట్టయితే కూడా చాలా మంచిదన్నమాట. గురుబలం పెరగాలి అనుకున్న వాళ్ళు దత్తదేవుణ్ణి ఆరాధన చేస్తే మంచిదన్నమాట. తర్వాత సృష్ట్యాదిని బ్రహ్మ సన అని ఉచ్చరించగానే మహావిష్ణువే 4 రూపాలుగా అవతరించారు. ఎవరంటే బ్రహ్మకి మానసపుత్రులుగా సనక, సనంద, సనత్కుమార, సనత్సు జాతులు అనే 4 కూడా మానసపుత్రులుగా జన్మించి, వాళ్ళు విష్ణు వంశతోనే జన్మించారు కాబట్టి వాళ్ళని ఒక్కటిగానే భావించేవాళ్ళు. వాళ్ళు మహర్షులు అన్నమాట. తర్వాత ధర్ముడు, దాక్షాయణి దంపతులకు శ్రీహరి నరనారాయణుడిగా జన్మించి పావనమూర్తులై మహాతపోనిష్ట గరిష్ఠులయ్యి ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్నారన్నమాట. వాళ్ళ తపస్సుని భంగం చేయటానికి రంభ, మేనక మొదలైన అప్సరసలను దేవేంద్రుడు పంపిస్తే వారి యొక్క విలాసాలకు నవ్వుకున్నటువంటి మహావిష్ణువు ఆయన తొడ మీద గీరగా అంటే ఉరువు మీద గీరగా ఊర్వశి ఆవిర్భవించిందనమాట. రంభా మేనక కంటే ఎన్నో రెట్లు అందంగా ఉన్నటువంటి ఆమెను చూసి రంభా మేనక సిగ్గుపడి ఆమెను కూడా స్వర్గానికి తీసుకొని వెళ్ళారనమాట.
కామ క్రోధాలని జయించిన వాళ్ళు నరనారాయణులు అంటారు. తర్వాత ఉత్తానపాదుడనే మహారాజుకి 2 భార్యలు, సునీత, సురుచి అన్నమాట. సునీత పుత్రుడికి ధ్రువుడు అన్నమాట. తర్వాత ధ్రువుడిగా ఎందుకు పేరు వచ్చిందంటే ఆయనకి ఉత్తానపాదుడికి 2 భార్యలు కదా. పెద్ద భార్య కంటే చిన్న భార్యను ఎక్కువగా ప్రేమగా చూస్తూ, వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా ప్రేమగా చూస్తూ, ధ్రువుని యొక్క తల్లిని తనని అవమానం చేస్తూ తనని దగ్గరికి కూడా తీసుకోకపోయేసరికి తల్లి చెప్పిన మాటను అనుసరించి అరణ్యానికి పోయి మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ధ్రువుడిగా పేరు తెచ్చుకొని తర్వాత ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసి తర్వాత ధ్రువ నక్షత్రంగా ఆకాశంలో మెరుస్తూ ఉంటాడనమాట. అంటే ఆయనని పూజించిన వాళ్ళకి, ఆయనని ఆరాధన చేసిన వాళ్ళకి ఉన్నతమైన స్థానాలు ఎలా కలిగిస్తాడనేది అర్థమైంది కదా. తర్వాత గోరూపం ధరించినటువంటి